మనతో ఇంకొకరు ఉన్నారు, మాట్లాడిపిద్దాం. అన్న మీ పేరు? నా పేరు బాల్సింగ్ నాయకు. నా మండలము బాల్నగరు, మహబూబ్ నగర్ జిల్లా. నేను ఉండేది హైదరాబాద్లో. ఎన్ని ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను. కానీ 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో ఇప్పుడు బస్సు ఫ్రీ అనేది అప్పుడు మేము ఇట్లా అనుకోలేము, ఇట్లా ఇబ్బంది అవుతుందని అనుకోలేము. కానీ బస్సు ఫ్రీ కాకుండా వేరే పథకం ఏదైనా పొరపాటు అయినా దానికి ఏదైనా సరి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది మనము బస్సు ఫ్రీ పెట్టినప్పుడు సంది మాకు ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. బుకింగ్లు సరిగా రావడం లేదు. ఎక్కడన్నా డైరెక్ట్ సవారీ దొరకాలన్నా రావడం లేదు. షేరింగ్లో దొరకాలన్నా గిట్ట ఎవరు రావడం లేదు. ఎవరికి పోయి అడిగినా మేడం ఆటో అంటే పోగా ఇప్పుడు బస్సు వస్తుంది, ఫ్రీ వస్తుంది, మీ ఆటోలో ఎందుకు ఎక్కాలి అని చెప్తున్నారు. దానివల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు బస్సు ప్రయాణం ఫ్రీ అనేది ఏదైనా ఫ్రీ కాకుండా బంద్ చేసేయాలి, ఏదైనా ఫ్రీ కాకుండా బంద్ చేసేయాలి. ఇప్పుడు మాకు హైదరాబాద్లో ఒక ఇల్లు లేదు, కిరాయికి ఉన్నాము. హైదరాబాద్లో ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు, కిరాయికి ఉన్నాము. నెలకు వచ్చేసి 7,500 కిరాయి కడతాను నేను. 8,000 ఆటో ఫైనాన్స్ కడతాను. ఇప్పుడు మనకు ఇంత ఇబ్బందిగా ఉన్నాము, ఇక్కడ ఏమి వెళ్ళేటట్టు లేదు మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు సంది టీఆర్ఎస్ అయితే ఇప్పుడు ఏమీ సవలత్ ఇవ్వలేదు. ఇది మన కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ లీడరే, నా కాంగ్రెస్ పార్టీ నేను అది మస్తు మంది నాకు నమ్మిచ్చిరు. ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి, కేసీఆర్ అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, ఈ విధంగా చేస్తాడు, ఇల్లు ఇస్తాడు, డబల్ బెడ్రూమ్లు ఇస్తాడు, హైదరాబాద్లో ప్లాట్లు ఇస్తాడు, గవర్నమెంట్ భూములు మస్తు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయని మస్తు చెప్పిరు. కానీ నేను అన్నీ ఇంతమంది ఎవరు చెప్పినా కానీ వాళ్ళ తన డబ్బులు ఉండవచ్చు, కానీ మన దగ్గర తెలివి ఉంది, మన తన తెలివి ఉంది. ఏ ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఏ ఏరియాలో ఏం జరుగుతుందో మనకు అన్నీ తెలుసు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన. ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచి సౌలత్ జరిగేది కదా, ఆ విధంగా నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన. నా ఆటోలో ఎంతమంది ఎక్కుతారో రోజు ఈ ఎలక్షన్ కాకముందు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కాకముందు నా ఆటోలో ఎంతమంది ఎక్కుతారో అందరికీ నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే మన బాధలు మన పరిష్కారం సాల్వ్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, కానీ మనకి ఏం చేయలేదు. ఉన్నోడు ఉన్నట్టుగానే ఉన్నాడు, లేనోడు లేనట్టుగానే ఉన్నాడు. అట్లా అని నేను మొత్తం నా ఆటోలో ఎంతమంది ప్యాసింజర్ కూర్చుంటారో అందరినీ ఇట్లా నేను నచ్చగొట్టి గిటంగా చెప్పాను మేడం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండ్లు వచ్చినాయి హైదరాబాద్లో, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్లాట్లు ఇచ్చిరు. ఆ విధంగా గిటంగా మనకు వస్తుందేమో, మన ఊర్లో అయినా సిటీలో అయినా ఎక్కడైనా మనకు సవలత్ ఉంటుంది మంచిగా. మీరు ఒకసారి గమనించాలి, వాళ్ళ పెద్దోళ్ళకే తెలివి ఉంది, మనకు తెలివి లేదు అని అనుకోదు. ఎప్పుడు వాళ్ళకే తెలివి ఉంది, మనకు తెలివి లేదు అని అనుకోదు. వాళ్ళు ఏంటంటే ఓట్లు వేసేటప్పుడు మనకు అన్నీ నచ్చగొడతారు. గెలిచినాక అది అట్లా అయింది, ఇది ఎట్లా అయింది, అట్లా బాబు అట్లా ఇట్లా అట్లా అని మనకు నచ్చగొడతారు. అని మనం నమ్మొద్దు, మన దిమాగ్ ఏం పని చేస్తుందో అదే వాడాలి మనం. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు మరి మీకు ఆటో ప్రాబ్లం అవుతుంది, అన్ని పథకాలు నచ్చాయి అంటున్నావు, ఆటో ప్రాబ్లంకి మరి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఆటో ప్రాబ్లం అంటే రేవంత్ రెడ్డికి మేము అందరం మా ఆటో తరఫున రేవంత్ రెడ్డి ఈ ఆటో బస్సు బంద్ చేసేయాలి, 100% బంద్ చేసేయాలి. ఇది ఎందుకంటే ఇప్పుడు బస్సులో ఎక్కేటోళ్ళు 10 మంది, ఈడ ఆటోలు ఇబ్బంది పడేటోళ్ళు 100,000 మంది ఉన్నారు, 1000 మంది, కోట్ల మంది ఉన్నారు. ఆటోలు కానీ, కారోలు కానీ, బైకోలు కానీ, ఇది వేరే వాళ్ళు ఎవరైనా సరే కానీ ఇప్పుడు బస్సులో ఎక్కేటోళ్ళు 10 మంది ఉన్నారు మేడం. మన ఆటోలు ఎంత 1000 మంది, కోట్ల ఆటోలు ఉన్నాయి.
అంతమంది ఇబ్బంది పడుతున్నాం. నేను ఇక ఇప్పటి వరకు పొద్దుటి సంధి 6 గంటలకు బండి తీస్తాను మేడం. 6 గంటల నుంచి ఇప్పటి వరకు నేను ఇగో నా ఫోన్లో చూపిస్తాను, మీ మీడియాలో గిట్టంగా నేను ఎంత చేశానో పైసలు. ఇగో నా ఫోన్లో నేను ఎంత చేశానో ఇగో 400 రూపాయలు చేశాను. 6 గంటల నుంచి ఈ టైం వరకు 400 రూపాయలు చేశాను. ఇప్పుడు సాయంత్రం కల్లా ఒక 1000 రూపాయలు గిట్ట అయితలేదు మేడం. దాంట్లో నేను గ్యాస్ ఏం పోయాలి, దానిలో 2T ఆయిల్ ఉంటుంది, 2T ఆయిల్ ఏం పోయాలి, ఆ 2T ఆయిల్ దాని మెయింటెనెన్స్ తీసి నాకు ఒక 400-500 గిట్ట మిగులుతలేదు మేడం. నాకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు, మేమిద్దరు ఆల్మొగలం, 6 మంది ఉన్నాం. 6 మందిలో ఇంత ఇబ్బంది అవుతుంది. 7,500 రూమ్ కిరాయి కడతాను నేను. 7,500 రూమ్ కిరాయి. అయితే ఫ్రీ బస్సు తీసేయాలి అంటున్నారా? ఫ్రీ బస్సు దయచేసి, నాది కాంగ్రెస్ పార్టీనే, దయచేసి రేవంత్ రెడ్డి నేను చెప్పదలుచుకుంటున్నా, దయచేసి ఈ ఫ్రీ బస్సు తీసేయాలి. వేరే పథకం ఏదైనా చేయవచ్చు, చేయకుండవచ్చు, అది నడిచిపోతుంది. కానీ ఇది మేము పొద్దున్న లేచి ఆటోని నడిపి బతికే వాళ్ళం కదా మేడం. ఆటోని నడిపి బతికే వాళ్ళం కాబట్టి ఇది ఫ్రీ బస్సు తీసేయాలి. రేవంత్ రెడ్డికి నా తరపున నమస్కారం మేడం. మరి ఒకవేళ ఫ్రీ బస్సు తీసేయకపోతే మీకు ఒకవేళ ఆటోకి సంబంధించి ఇంకేమన్నా చేయొచ్చా? మీకు కావాలా, అలా ఏదన్నా అడుగుతున్నారా? కావాలి మేడం. ఇప్పుడు బస్సు ఫ్రీ తీసేయకుండా మాకు ఏం కావాలంటే, మాకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అట్లా ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇవ్వలేడు కదా. ఒక 150 ఆటోలు ఉన్నాయంటే ఆ విధంగా నడుస్తుంది. కానీ కొన్ని 1000 ఆటోలు ఉన్నాయి, 1000 కార్లు ఉన్నాయి, 1000 బైకులు ఉన్నాయి, స్కూటీలు నడుపుతున్నారు, బైకులు నడుపుతున్నారు, ఇక నడుపుతున్నారు. ముందు అట్లా లేకుండే, ఏంది ఓన్లీ ఆటోనే ఉండే. ఇప్పుడు కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి, క్యాబ్స్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు మాకు ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. తీసేస్తే ఈ బస్సు ప్రయాణం తీసేయాలి, ఫ్రీ బస్సు అనేది తీసేయాలి. లేదంటే మాకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మాకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి మేడం. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాకు ఏమో పగ లేదు, మాకేం కుట్ర లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ వచ్చింది మేలే అని అనుకుంటున్నాం మేము, కాదని కాదు. కానీ ఒకవేళ ఏంటంటే బస్సు ఫ్రీ అనేది తీసేయాలి. బస్సు ఫ్రీ అనేది తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము పొద్దుట స్నానం చేస్తేనే మాకు సాయంత్రం వస్తేనే తిని బతికేది కదా. ఇప్పుడు ఏమీ రాంది మేము ఎట్లా బతుకుతాం? ఇప్పుడు నేను దాదాపుగా 12 సంవత్సరాలే, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి 10 సంవత్సరాలే. ఊర్లలో ఒక 2-3 సంవత్సరాలు నడిపించాను ఆటో. నేను ఫస్ట్ నుంచి ఆటోనే నాది. ఇప్పుడు నేను వేరే పని చేయాలంటే నాకు శాత కాదు. నేను ఏం చేయాలి? ఇప్పుడు వేరే పని చేయాలంటే నాకు శాత కాదు మేడం. ఇప్పుడు ఈ ఆటోని నడుపుతున్నా. ఇప్పుడు ఇది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అయితే ఆటోలు మంచిగా నడిచేది ఉండే. కానీ అప్పుడు ఫోటో ఛానల్ చాలా కొట్టిరు. ఇట్లా రన్నింగ్లో పోయినా ఫోటో ఛానల్ వేసిరు, ఎక్కడ సైడ్లో నిలబెట్టిన ఫోటో ఛానల్ వేసిరు. చాలా అంటే చాలా. నేను ఇది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నేను ఫోటో ఛానల్ మస్తు కట్టినా. నేను దాదాపుగా 20-30 వేలు కట్టాను. దాదాపుగా 20-30 వేలు ఛాలన్ కట్టాను నేను. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అయితే ఛాలన్ లేదు, ఎక్కడ రోడ్డు మీద ఇబ్బంది లేదు, ఎవడు అట్లా ఇట్లా ఆడాపు ఈడాపు అని ఎవరు ఏమనేది లేదు. పోలీసులు ఎవరైనా చెప్పినా కానీ బాబాయ్ ఈడ కాదు, ఆడ ఆపాలి, సైడ్కు తీసేసేయి బండి ఈడ అని చెప్తురు పోలీసులు. మంచిగానే చెప్తురు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినందుకు మంచిగానే ఉంది. కానీ ఒకటి ఏంటంటే ఇది బస్సు ఫ్రీ అనేది ఇది ఒకటి తీసేయాలి మేడం. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బంది అంటే ఇప్పుడు అందరం పోయి ఆడపోయి మాట్లాడలేకపోతాం. ఇప్పుడు అందరం పోయి రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి మాట్లాడినా కానీ ఎవరు పట్టించుకోరు. రోజు ఒకడు వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటారు అని ఇట్లా అనుకుంటున్నారు. కానీ ఆ విధంగా కాకుండా రేవంత్ రెడ్డిని సార్కి నేను చెప్పదలుచుకుంటున్నా, ఆ విధంగా ఇది బస్సు ప్రయాణం అనేది ఫ్రీ తీసేసేయాలి. నమస్తే మేడం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.
Top Telugu TV. Top Telugu TV.